నమస్తే. బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత అవుట్. బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవితకి మధ్య బంధం తెగిపోయింది. స్వయంగా కేసీఆరే ఆమెని సస్పెండ్ చేసినట్టుగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక ప్రకటన, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ నోట్ మన ముందున్నది. భారత రాష్ట్ర సమితి ఆఫీస్ తెలంగాణ భవన్, రోడ్ నెంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇవాళ 2/9/2025 జస్ట్ కొద్దిసేపటి క్రితమే పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ లైన్ కూడా యాడ్ చేసి చూడండి. సపరేట్గా ఇప్పుడు జనరల్గానైతే వేరే ఎవరినైనా సస్పెండ్ చేసినప్పుడు జనరల్గా సస్పెండ్ చేస్తున్నాం పార్టీ నుంచి అని వచ్చేది. కానీ ఇక్కడ ఒక చాలా క్లియర్ లైన్. ఎందుకంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అనొచ్చు, ఇది చూసిరా వీళ్ళు మా నాన్నకి తెలియకుండానే లెటర్ రిలీజ్ చేశారు, మా నాయనని ఏదో చేసి లెటర్ రిలీజ్ చేసిరా అని అంటదేమో అంటారు లేకపోతే ఇంకోటి అంటదని చాలా క్లియర్గా తండ్రి గారే కూతుర్ని సస్పెండ్ చేసిండు అని పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే కేసీఆరే చేసి పడేసిండిగా. మీరేదో కేసీఆర్ని లేపుతా ఉన్నారు కదా, లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ కేసీఆర్ని లేపుతూ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు కదా. లేదు కేసీఆరే చేసిండు, మిమ్మల్ని సస్పెండ్ చేసిందని చెప్పడానికి ఈ లైన్ చాలా క్లియర్గా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సోమా భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. టి రవీందర్రావు ప్రధాన కార్యదర్శి. సో భారత రాష్ట్ర సమితి, తెలంగాణ భవన్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్. ఈ లెటర్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో ఈ మహిళా లీడర్లు వీళ్ళంతా కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కనబడుతున్నది. మరి ఏ రకంగా రియాక్ట్ అవుతారు అంటే, కవిత మరి ఈ లెటర్ తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారా అన్నదాని మీద వీళ్ళ యొక్క అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఉండే అవకాశం ఉన్నది. మరి కేసీఆర్ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నట్టే, కేసీఆర్ ముందు కూడా ఆప్షన్ లేదు. హరీష్ రావు కావాలన్నా కవిత కావాలన్నా అంటే ఖచ్చితంగా హరీష్ రావే కావాలంటాడు. అండ్ దట్టు ఆమె చేసిన అలిగేషను పరోక్షంగా ఇంతకుముందు కేటీఆర్ మీద అన్నది, గిరికి వీరుడు, లీకు వీరుడు అని ఇండైరెక్ట్గా కమెంట్ చేసింది. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్ హరీష్ రావు, సంతోష్ రావు పేరు చెప్తూ అవినీతి జరిగింది, అవినీతికి కారకులు హరీష్ రావు అండ్ సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి అని చాలా విస్పష్టంగా చెప్పింది. సో దీంతో అది ఆ స్టేట్మెంట్ మీద ఏమి యాక్షన్ తీసుకోకపోతే, అవును నిజమే కదా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిందని కేసీఆరే ఒప్పుకుంటున్నాడు, ఆయన బిడ్డే అన్నదని మిగతా పార్టీలన్నీ దుమ్మెత్తిపోసే అవకాశం ఉన్నది ఒకటి. అండ్ రెండోది, ఇప్పటికే ఆమె చాలా డ్యామేజ్ చేసింది పార్టీకి. కేటీఆర్ని ఇంకా అందరినీ ఇది చేస్తూ పార్టీ కండువా కప్పుకోకుండానే సపరేట్గా తెలంగాణ జాగృతి మెయిన్ ఆఫీస్ ఓపెన్ చేసి సో చాలా క్లియర్గా బీఆర్ఎస్ని అటాక్ చేస్తున్నది. ఇంకా ముదిరితే ఇంకా మనం కాలయాపన చేస్తూ వెళ్తే పార్టీకే డ్యామేజ్ అవుతుంది తప్ప ఉపయోగం లేదు. ఎందుకంటే ఆమె డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ, నేను పార్టీ పెట్టాలని, నేను ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని. ఆమె తనకు తానుగా వెళ్ళదు. మనం బహిష్కరిస్తే పంపిస్తే ఆమె ఏదో సింపతి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నదనే కోణంలో ఆలోచించి ఇక ఇదే రైట్ టైం, ఇంతకు మించిన రైట్ టైం లేదని భావించి ఆమెని సస్పెండ్ చేసినట్టు కనబడుతున్నది. ఇక్కడ మూడో అంశం ఏంటి, ఇప్పుడు హరీషా కవితన అంటే హరీష్ ఒకవేళ పక్కకు జరిగితే పార్టీ మొత్తం కొలాప్స్. కవిత జరిగిందనుకోండి, కవిత జరిగితే హరీష్ జరిగితే తేడా కంపేర్ చేసుకుంటే హరీష్ జరిగితేనే ఎక్కువ నష్టం జరుగుతుంది. పోనీ ఇదేమైనా కాలయాపన చేద్దామా, సరే చూద్దాం తర్వాత చూద్దాం, నెమ్మదిగా ఒక 5 రోజులు 10 రోజులు తర్వాత కూర్చోబెట్టి మాట్లాడదామనే అవకాశం ఉందా అంటే ఆమె అవకాశం ఇస్తలేదు ఒకటి. రెండోది, ఒకవేళ సైలెంట్గా ఉన్న హరీష్ అక్కడ ఊరుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన పొలిటికల్ కెరియర్కి మచ్చ తెచ్చేలాగా ఆమె స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ముందు ఏం ఆప్షన్ ఉంటుంది? కూతురైనా సరే పార్టీ బతకాలే, నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి భవిష్యత్తులోనైనా, ఏమో చూద్దాం అవుతాడో తర్వాత, కానీ మొత్తానికైతే పార్టీ నిలబడాలి అని ఆమెని బహిష్కరించినట్టుగా కనబడుతున్నది. మరి వాట్ నెక్స్ట్, కవిత ఏం చేయబోతున్నారు? ఆమె ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడుతున్నది. ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టడానికే రెడీ అవుతున్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అది ముఖ్యంగా తెలంగాణ అన్న పేరుని ఇప్పటికే బీఆర్ఎస్ వదులుకుంది కాబట్టి, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసింది కాబట్టి, ఆ తెలంగాణ అన్న పేరు ఈమె జాగృతి, తెలంగాణ జాగృతిలో ఉంది కాబట్టి ఆ తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చూడాలి మరి రాబోయే పరిణామాలు ఎట్లుంటాయనేది. తెలంగాణ భవన్లో కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్కి వాళ్ళు అరేంజ్ చేస్తున్నట్టుగా కనబడుతున్నది. మరి ఆమె మీద దుమ్మెత్తి పోస్తారా, ఏం మాట్లాడతారు, ఎంత అగ్రెసివ్గా మాట్లాడతారు
ఆమె దానికి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనం రాబోయే కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో మరింత జోరైన రంజైన రాజకీయాల్ని మనం చూడబోతున్నాం. ఒకసారి మళ్ళీ కవిత అనుచరుడైనటువంటి శివకుమార్ గారికి మళ్ళీ ఒక్కసారి కాల్ చేద్దాం. హలో అన్న, నమస్తే. నమస్తే. లెటర్ వచ్చేసిందన్న, పార్టీని సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసేసుకుంది. శివకుమార్ గారు జస్ట్ నౌ ఆ లెటర్ నా ముందు ఉన్నది. స్వాగతిస్తున్నారా? తప్పే ఉందన్నా, రాజకీయాల్లో ఏమైనా సాధ్యమే. ఆనాడు కాంగ్రెస్ పార్టీని కూడా ఇందిరాగాంధీ 2 పార్టీలుగా మారింది కదా, ఏమైతుంది? ఓకే. టీడీపీ కూడా టీడీపీ మారింది కదా, రాజకీయాల్లో ఏమైనా సాధ్యమే. ఓకే, తప్పేం పడతలేము. సరే, అవకాశాలు ఏమున్నా ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజల అవకాశం బట్టి మాట్లాడతారు. ఓకే, మరి ఇప్పుడు మీరు కవిత సైడా అటు బీఆర్ఎస్ కేసీఆర్ సైడా? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ అనుకుంటున్నాం, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సస్పెండ్ చేసి చేస్తే తప్పే ఉండాలి. మళ్ళీ మీరు ఎట్లుంటారు, ఇటా అట మీలాంటి వాళ్ళు? నేను ప్రజల పక్షాన ఉంటానా? ప్రజల పక్షాన అంటే ఎట్లు? కేసీఆర్ కేటీఆర్ లేకపోతే కవిత? ప్రజల పక్షాన ఉంటానా? కవిత మొత్తం ప్రస్తుతం కవితతో ఉన్నాగా. ఓకే, మరి ఎందుకన్నా సస్పెండ్ చేసినట్టు ఇప్పుడు మీరు దీన్ని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అంటున్నారు? అంటే కవితనే తప్పు పని చేసిందని భావిస్తున్నారా, లేకపోతే? అట్లా అంటలేదు, నాకైతే తెలియని విషయంగా నాకైతే తెలియదు. మీరు ప్రెస్కి వచ్చిందన్నారు కాబట్టి నేను ఏమంటున్నా, ఏదైనా మనకు చెడు జరిగినా మంచి అనుకుని ప్రయత్నం చేసినప్పుడు అది మంచి జరుగుతుంది, కానీ అది తప్పు చేసినందుకు అనుకోవాలి. ఇప్పుడు మనం తప్పు చేసిన అనుకునేటువంటి ఆలోచన పోతే మనం వెనకకు పోతాం అన్న. ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో మనం మంచి ఆలోచన పని చేయాలి. తను ఎప్పుడు మాట్లాడినా పార్టీ లాభం కోసమే మాట్లాడదు ప్రజలు. నేనేమంటున్నా, నిజమైన కార్యకర్తలు అయితే మంచిగా కోరుకోరు, మంచిగా అనుకోరు అన్న. ఓకే, ఇప్పుడు ఈ 2 పేర్లు చెప్పడంతో ఇబ్బందిగా అంటే మరి దాన్ని నేను చెప్పలేను ఇక. ఓకే, సరే, ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా ఆనాడ లేఖ రాయడంలో కూడా కొంత న్యాయమైన మాటలే మాట్లాడుతుందని చెప్పి ఇప్పుడు ఏకంగా మీరు హరీష్ రావు మీదనే అవినీతి ఆరోపణలు చేశారు కదా, కాబట్టి మరి ఇప్పుడు కేసీఆర్ కూడా తప్పని పరిస్థితి ఏమో. మరి హరీష్ని దూరం చేసుకుంటే పార్టీ కొలాప్స్ అయిందని భావించి ఉంటారేమో. మీరేమంటున్నా, అవినీతిని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఆమె తప్పుపడుతున్నది. కేసీఆర్ గారు వాస్తవాన్ని కూడా నిజాయితీ గల నాయకుడుగా ఉన్నాడు. అంత పెద్ద మహానాయకుడు ఒక రోజు అంటే 1 రూపాయి పట్టుకున్న పాపాన ఓడు. ఆయన లక్షలైనా కోట్లైనా పట్టుకున్న పాపాన ఓడు. అలాంటి వ్యక్తి మచ్చ రావడం అనేది ఈ ఆనాడు ఉన్నటువంటి ఆ శాఖ మంత్రివర్గ లోపం వల్ల జరిగిందని అభిప్రాయం తప్ప హరీష్ రావు డబ్బులు తీసుకుని మాట్లాడలే కదా. ఇప్పుడు మీరు అంత నమ్ముతున్నారు కేసీఆర్ సస్పెండ్ చేయించింది కదా మరి మీ నాయకురాల్ని? ఇక తప్పే ఉన్న కేసీఆర్ గారు కూడా అర్థమవుతుంది తప్పు. ఇప్పుడు కేసీఆర్ కోసం కాపాడుకోవడం మాట్లాడుతున్న విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఓకే, పార్టీలో అంతర్గతంగా ఏమైందో మాకు తెలియదు. బహిరంగంగా కళ్ళ ముందు అవపడేది మాత్రం పార్టీని కాపాడు కోసం మాటలు మనం గుర్తుంచుకోవాలి కదా. రైట్ అన్న, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.